లేఖనాల ప్రకారంగా శుక్రవారం చనిపోయినాడు, మృత్యుంజయ మరణాన్ని జయించాడు. నాకివ్వమని ఉపదేశం మీకు పౌలు అంటాడు, నాకివ్వమని ఉపదేశం మీకు చెప్పాలి. అందుగురించే యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు దేవుని పిల్లలు లోకానికి సువార్త ప్రకటించే భాగ్యం ఇచ్చాడు మనకి. అందుగురించే ప్రియులరా, బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి అనేక విషయాల్లో ఇక్కడ తెలుసా, మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరి మీ హృదయాలు కలవరపడనీయకుండి, నా యందు ఏమంటారట, నా యందు విశ్వాసం ఉంచుడి. ఎవరి యందు విశ్వాసం ఉంచాలా? నా యందు విశ్వాసం ఉంచుడి, నా యందు విశ్వాసం ఉంచుడి. నేను తండ్రి అనేక నివాసాలు, యోసువార్త 14:2 చూస్తే మీ హృదయాలను అంటే కలవరమైన జీవితాలు, టెన్షన్ కలిగిన జీవితాలు. కానీ యేసు ప్రభువు మాట వింటే ఆ కలవరం పోతుంది, ఆ సమాధానం పోతుంది. పురులరా, మీ హృదయాలను ఏమి చేసుకోకూడదంట, కలవరం పెట్టుకోకూడదు. కలవరాల జీవితాలకి యేసుక్రీస్తే నీ హృదయంలో బాస్. ఆయన ఒక వాక్యం నీలో ఉన్నప్పుడు ఫలిస్తావు. ఆయన వాక్యం లేకుండా జీరో. అపవాదు శోధకు శోధించాడు, ఒకసారి నాకు సిరెట్టుకోవటం, ఒకసారి రాళ్ళను రొట్టెలు చేసుకుంటే అవన్నీ చేయగలరు. కానీ మనుషులు రొట్టె వలన కాదు, దేవుని మాట వల్ల వచ్చు ప్రతి మాట వలన బతుకుతాడంట. మనము తింటున్న మూడు పూటలు తింటున్నాం. ఎవరిచ్చారు? ప్రకృతి ఎవరిచ్చారు? ఆయన ఇచ్చారు. అందుగురించే తండ్రి చిత్తాన్ని జరిగించడానికి తండ్రి అయిన దేవుడు సంకల్పం మీ భూమి మీదకి వచ్చి నీ కొరకు అందరి కొరకు ప్రాణం పెట్టాడు. శుక్రవారం చనిపోయినాడు, ఆయన లేచాడా? ఎవరైనా లేపాడా? మృత్యుంజయాడు కదా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం చదవండి బైబిల్. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం ఎవరైనా లేపారా? ఆయన లేచాడా? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము చూస్తే పిల్లరా చూడండి, 2వ అధ్యాయము 32 వచనం చదవండి. 32 వచనంలో ఏముందంటే చూడండి, చూసినట్లయితే ఈ యేసు కాదు, ఈ యేసును ఎవరు లేపారు కదా, ఎందరంతా సాక్షులు. అందు గురించి ప్రియులరా, మనమంతా దేవుని ఘనపరిచే భాగ్యం ఇచ్చాడు, దేవుని స్తుతించే భాగ్యం ఇచ్చాడు, దేవుణ్ణి కొనియాడే భాగ్యం ఇచ్చాడు. అందును బట్టే ఈ లోకం ఎట్టిపోతుంది. అందుగురించే యేసు ప్రభువు పునరుత్థానుడు, ఆయన మరణాన్ని జయించిన లోకరక్షకుడు, ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినవాడు, ఆయన సజీవుడు, పునరుత్థానుడు. ఆయన ద్వారా పరలోక రాజ్యం సమాజానికి ఒక సంఘ సరస్సుగా చెప్పవచ్చు. ఒక మాట, మహానీయులకు మార్గదర్శి, నిజమైన యేసు లోక రక్షకుడు. అందుగురించి ఈ యేసుని ఎవరు లేపారంట? తండ్రి అయిన దేవుడు లేపారు. ఇందుకు ఎవరైనా సాక్షులు? ఎంత గొప్ప మాట! ఆయన మృత్యుం చేయడాడు. మనం ఒకరోజు చనిపోతాము, మనం కూడా ఒక గింజ చనిపోయినట్లా మొలకెత్తుంది. మన జీవితాల్లో మొలకెత్తేవారు ఒక గింజకే మరి జీవితం ఒక గింజగా మొలకెత్తుందంట, చచ్చి మొలకెత్తినట్టుగా పునరుత్థానమైనటువంటి క్రీస్తుని మన కోరుకు ఎంతగానో కదా సజీవుడైనాడు, శిష్యులు కనబడ్డాడు, అనేక జనాంగానికి కనబడ్డాడు. ఆయన అంటాడు, మీ హృదయాలను కలవరపడి నా యందు ఏమి చేయాలా? విశ్వాసం. నా తండ్రి ఇంట యేసుప్రభులు అంటారు, నాకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన అక్కడ ఇల్లు సిద్ధపడు. నిజం నీతో నిత్యముగా చెప్పుచున్నాను. ఓ జనాంగమా, ఆలోచించండి. ఏమంటాడు? మీకు రాజ్యం సిద్ధం చేస్తానంటాడు. ఎవరి కొరకు తెలుసా? నన్ను నమ్మిన బిడ్డలకు నేను రాజ్యం సిద్ధం చేస్తానంటుంటే ఈ జనాలు ఇప్పుడు చూపిస్తావా? దేవుడు ఎక్కడున్నాడు? ఇది దేవుడు చూపించు. దేవుడు అడిగే వాళ్ళు ఉన్నారు, దేవుడు చూపిస్తా. దేవుడు ఎవడు మోసే ప్రవక్తే భక్తుడే చూడలేదు. మోసే నువ్వు చూడలేవంటాడు. దేవుడిని ఎవరు చూడని నేరడు కదా. దేవుని చూసిన మనిషి బతక నేరడు. ప్రియులరా, మనం ఈ అపవిత్రమైన తలంపులు గల వాళ్ళము, అపవిత్రమైనటువంటి లోక సమాన బ్యాచ్ వాళ్ళు ఎందరో లేకపోలేదు. మనం ఆయన రాజ్యం కొరకు సిద్ధపాటు కలిగి ఉండేవారము. ఎవరు చెప్తారు ఈ మాట? చెప్పండి. మళ్ళీ వచ్చి తీసుకొని పోతానంటాడు. 14వ అధ్యాయము 2వ వచనం చదవండి, గట్టిగా ఏముంది కదా. మరి ఎవరైనా చెప్పగలరా ఈ మాట? నేను త్వరగా వస్తానంటాడు. ఈసారి కొదమ గొర్రెపిల్ల మాదిరిగా వచ్చాడు, ఈసారి కొదమ సింహాలే వస్తాడు. సిద్ధపాటు కలిగి ఉండాలి ప్రియులరా. మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకొని సిద్ధపాటు ఉన్నారు కదా. మీ హృదయాలు కలవరం నా యందు విశ్వాసం ఉంచుడి,
నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవు, లేని యెడల నీకు ఇల్లు సిద్ధం చేసి కట్టబడ్డాను మళ్ళీ వస్తానంటాడు కదా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చూడండి ప్రియులారా, ఆయన త్వరగా వస్తానంటాడు. నువ్వు సిద్ధపాటు కలిగి నీవు నీ ఇంటి పని మీద ఏ విధంగా మోజులో ఉంటావో దేవుని పనిలో కూడా సంసిద్ధపాటు ఉండాలని వాక్యం చెప్తుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం కనపడుతుంది ప్రియులారా. చూడండి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనము. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఏముందంటే సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడు గట్టి చదువునా వాటిని విని ఏమిటట పునరుత్థానమునేనే జీవమునేనే నాయందు చనిపోయిన తిరిగి లేస్తాడనే మాట వినాల మనము. రాయబడిన సంగతులను కైగొనువారు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగాక. మరి రాయబడిన సంగతులు కైగొనరు. ఏంటంట సమయం సమీపించింది. రాను సాగు దగ్గర పడతాం మనము. పిల్లలు చేతికి వచ్చారని భారం అని టెన్షన్, పెళ్లి చేయాలా, వాళ్ళకి ఎంతో ఇల్లు కట్టాలా, ఎన్నో భారాలు, పోరాటాలు, ఎన్నో ఉంటాయి మన భారం మీద. కానీ మనమైతే ఆత్మల సంపాదన కొరకు మనం గురి చెలిగి ఉంటున్నామా? ఆత్మల కొరకు భారం, అది గురించి 33 సంవత్సరాలు సంపూర్ణంగా కొనసాగించే మహనీయుడు ఓన్లీ ఒక యేసు ప్రభువు వారు. సమాధిని జయించిన వాడు, మరణాన్ని జయించిన వాడు, లేఖనకాల ప్రకారం శుక్రవారం చనిపోయి మృత్యుంజైన వాడు ఈ ప్రపంచంలో ఎవరు లేకులరా? యేసు ప్రభువు వారు ఒక్కడే నిజమైన లోకరక్షకుడు, దేవుడి కుమారుడు. అందు గురించే ఆయన ద్వారా పాపక్షమాపణ ప్రతి మనిషికి దొరుకుతుంది. అందు గురించే దేవాది దేవుడు మరి తన ప్రియ కుమారుడు అయినటువంటి మరి పరిశుద్ధాత్మ ద్వారా రప్పించాడు. ఏంటంటే సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడు వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను కైగొనేవారు ధన్యులు కదా. మనకి ఎప్పుడూ పండగే, ఎప్పుడూ మనకి అన్య జనాంగాలు సంతోషపడరాదు. తినచ్చు తాగొచ్చాను కదా, ఓషియా 8:1 అనుకుంటా కదా. అన్య జనాంగాలే సంతోషపడరాదు. ఎప్పుడూ ఆనందమే, మనము ఎప్పుడు ఆనందకరంగా ఉండాలా. లిత్రాష్ట్రపతి 4 చూస్తే మీరు ఎల్లప్పుడూ ఆనందించండి. ఒక పండుగ రోజు అంటేనా, ఒక పండుగ పూటేనా, సమయం దొరికినప్పుడు ఆయన మాటలు ప్రకటించాలా, ఆనందంగా ఉండాలా. పౌలు అంటాడు, ఈరోజు జనానికి మంచి పండగ కదా, మంచిగా ఒకరోజు పండుగ, ఎన్నో 3 రోజులు, ఒకరోజు బట్ట ఫ్రెండ్ సర్కిల్ తెచ్చుకుంటారు, బంధు తెచ్చుకుంటారు, పండుగ ఓకే. నువ్వు ఏది చేసినా ప్రభు మహిమార్థంగా బతుకు, కానీ వాక్యం కలిగి నువ్వు ప్రభులు ఆనందించాలా. ప్రభునందు ఎల్లప్పుడూ ఆనందించాలని లేఖనం చెప్తుంది. ప్రియులరా, ఈ యొక్క సమయంలో ఆయన మాటలు వింటే నీవు పునరుత్థానాన్ని క్రీస్తు మాటని న్యాయం చేసేవారుగా ఉంటున్నామా? ఆయన కరపత్రులు ప్రకటించేవారు ఉన్నావా? మాటలు కాదు పనితనం చేసేవారుగా ఉన్నట్టున్నామా? ఒక్కసారి ఆలోచిస్తాం. అదే 7వ వచనం, ఆయన త్వరగా వస్తానంటాడు. 7వ వచనం పుచ్చుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనము. అందు గురించే పునరుత్థానాన్ని క్రీస్తు మాటలకు న్యాయం చేయాల. పునరుత్థానమునేనే జీవమునేనే నా యందు విశ్వాసముంచువాడు చనిపోయిన తిరిగి లేస్తాడు. మనం వీళ్ళు కాదు, మన రాజ్యము ఐదుంది. ఆ రాజ్యం కోరిక తపన, ఒక్కరు నశించి నరకాన్ని పోవడం ఇష్టం లేదని సాతాను ఏమంటాడు, నాకు దొరకని రాజ్యం నీ పిల్లలకి ఇస్తాడు. వాడు ప్రజల్ని మాయ చేస్తూ నాశనాన్ని తీసుకొని పోతున్నాడు. ప్రియులరా, అందు గురించే ఆయన మాటకి, ఆయన వాక్యానికి లోబడి నడుచుకునే వారిగా ఉండాలని లేఖనం చెప్తుంది. చూడండి 7వ వచనం. ఆయన మొదటిగా గొర్రెపిల్ల బాధలకు వచ్చి ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, తండ్రి లేడు, ఆయన యేసు లేపాడు. ఈసారి ఆయన ఎలా వస్తాడో చూడండి. 7వ వచనం. ఆయన మేఘరుడై వచ్చుచున్నాడు. ఆయన మేఘడు వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయన చూచును. ఆయన పొడిచిన బాగా, ఆయన పొడిచిన వారు ఎవరంట? యేసు ప్రభును బల్యంతో పొడిచిన వారు ఎవరంట? చెప్పండి, పేరు ఏమని తెలిసింది చెప్పవచ్చు కదా. ఎవరంట? యేసు ప్రభుతోడు శిలువలో ఉన్నప్పుడు బల్యం పోటు పొడిచినారు. ఎవరు పొడిచినారు? కాబట్టి ఆయన పేరు, ఆయన పొడిచిన వారు చూసేదరు ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారు. లోబడకపోతే కొంతమంది జనాలు యేసయ్య మాటకు అయ్యో మంట లోబడకపోతిమే ఈ నరకంలో, ఈ వేదనలో మండిపోవచున్నాను. వేదన పడాల్సి వస్తుంది పాతాళంలో. అందు గురించి నువ్వు చదివే కీర్తనలో కదా,
ఎన్నో 4 కీర్తనలో చూస్తే పాతాళంలోని కృతజ్ఞతాసు చెల్లింపలు. బతికినప్పుడు కృతజ్ఞతాసు చెల్లించాలా, బ్రతికినప్పుడు దేవునికి మహిమకరంగా బతకాలా, చచ్చిపోయినప్పుడు దేవునికి స్తుతులు చెల్లించాలా. ఇది చదివిన వాక్యం ఎన్నో వచనంలో పాతాళంలోని కృతజ్ఞత చెల్లించాలనే మాట ఉంది కదా. ఎన్నో వచనం అది. పాతాళంలో చనిపోయిన తర్వాత లేదు ఛాన్స్. ఒకరు ఏమంటారు, చనిపోయిన అప్పుడు దేవుడు క్షమిస్తాలే, దేవుడు అప్పుడు ప్రేమ గలవాడు కదా, ఆయన క్షమిస్తాలే అంటారు. ఈ భూమి మీద ఉన్నప్పుడే సరి చేసుకోవాలా. కొంతమంది దేవుడు ఆ రోజు నాకు తెలియదు కదా అని సాకులు తప్పించుకోండి. కొంతమంది అది కూడా మాయ చేస్తున్నారు. కొంతమంది ఫరో ఏం చేశాడో తెలుసా, డబ్బుని అవి దాపెట్టుకొని ఇంకోసారి బ్రతికితే మరి ఇంకోసారి బతుకొచ్చారని దాపెట్టాడు. అట్లా ఈరోజు భ్రమలో ఉన్నారు, డైలమాలో ఉన్నారు. లేదు, మనుషులు ఒకేసారి మృతిపో తర్వాత తీర్పు, నరకం, స్వర్గం. కాబట్టి భూమి మీదకి త్వరగా వస్తాడు, ఎప్పుడు వస్తాడు. కాబట్టి నీ కొరకు నా కొరకు మనందరికి చనిపోయినాడు, మృత్యుంజయినాడు. యేసు ఒక్కడే ఛాలెంజ్. బైబిల్ ప్రపంచం చెప్తుంది, నేనే మార్గము, సత్యము, జీవము, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు లేడు అని బైబిల్ చెప్తుంది కదా. అది గురించి అటువంటి మాటలు, యేసయ్య మాట ముత్యాల మూట, ఆ మాట నీ హృదయంలో ఉంటే ఎంతో ఆనందం. ఎన్ని క్రిస్మస్ చేసినా, ఎన్ని ఈస్టర్లు చేసినా, ఎన్ని పండుగ చేసుకున్నా యేసులోని జీవితం శూన్యం. ఈ మిట్రికానికి చెప్తున్నాడా, ప్రపంచ మానవుడికి చెప్తున్నాడు, రా నా కుమారుడా నా వద్దకు వస్తావంటాడు. యేసు ప్రభువు వారు చనిపోయి లేపి ఆయన లేచాడా, తండ్రి అని దేవుడు లేపాడు. యేసుని లేపింది దేవుడు. ఈ యేసుని దేవుడు లేపాడు. ఇందుకు సాక్ష్యము తండ్రి అని దేవుడు లేపాడు. ఆయన అధికారం, సర్వాధికారం యేసు ప్రభువు వారు ఇచ్చాడు తండ్రి. అందు గురించే నేను త్వరగా వస్తానంటాడు. పూజలంతా రొమ్ము కొట్టుకుంటారంట. నేను చెప్పానా, బైబిల్ చెప్తుంది కదా. ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయన పొడిచిన వారు చూసేదురు. భూజనులు అంటే ఎవరు చెప్పండి. ఈరోజు మాకు కాదులే, ఎవరికో సంబంధించి దేవుడు అనే వాళ్ళు లేకపోలేదు, వారందరికీ. కానీ భూజనులంతా రొమ్ము కొట్టుకుంటారట. భూజనులంతా ఆయన చూసి, చదవండి నాయన, చదువు. 7వ వచనం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చదవండి గట్టిగా. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. ఎట్లా వస్తాడంట ఆయన? మేఘారుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రం అంటే ఏం చెప్పండి? ప్రతి నేత్రం, భూమి మీద ఎంతమంది ప్రతి నేత్రం ఆయన చూచేదరు. ఆయన పొడిచిన వారు కాదు, అందరూ ఆయన పొడిచిన వారు. భూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటారట. ఏమంటే ఎంత పని అయిపో కదప్పా. ఆయన సేవకుడు మైండ్కి వాడు ఎర్రోడు తిక్కోడు ఏమనుకుంటు కాదు. ఆ రోజు పిచ్చోళ్ళు అంత దిగాపాగా చూస్తారు. ఈరోజు సువార్ చెప్తుంటే దిగాపాగా, ఈ వయసు ఏమయ్యా సువార్ చెప్తాను, పల్లె చేసుకొని బతకొచ్చు కదా అనే వాళ్ళు కొంత లేకపోలేదు. దిగాపాగా చూసేవాళ్ళు ఒకటి పిచ్చోడి కింద లెక్కేస్తారు, వెర్రోడి కింద లెక్కేస్తారు, కొంతమంది అవి కొట్టే కూడా వస్తారు, గొడవలు కూడా వస్తారు. అయినా నా నిమిత్తం జనులు మేము నిందించి హింసించి చెడ్డ మాటలల్లా పలుకుల మీరు దండ్రులు మీ ఫలం అక్కడ ఉంటుందంట. మత్తయి సువార్త 5 అధ్యాయం 8, 9, 10 వచనాల్లో కనబడుతుంది ప్రియులారా. అందు గురించి ఈనాడు ఎంతోమంది సేవకులు ఎంతోమంది కష్టపడి సువార్త మనం ప్రకటిస్తున్నారు. అవమానాలు, నిందులు, బాధలు, కష్టాలు, అడుగడుగున శ్రమలు, అడుగడుగున బాధలు, నిందులు, అవమానాలు ఎంతో అనుభవం. ఎందుకు తెలుసా? నాకు ఒక రాజ్యం ఇస్తాడు, నాకు ఆ రాజ్యం ఉంది. అందు గురించే నేను ఈ భూమి మీద అందు గురించి పిల్లలు ఆలోచించాను కదా. అందు గురించే పునరుత్థానటువంటి క్రీస్తు తండ్రి అని దేవుడు లేపాడు. ఇందుకు సాక్షులము మృత్యుంజయుడాడు. కాబట్టి నీవు నేను ఎవరో చనిపోతాం, మనము కూడా ఆ రాజ్యం కావాలని, ఆ రాజ్యంకు రావాలని యేసు ప్రభువు వారు మరి ఆ మాట చెప్తున్నాడు. మార్గం నేనే మార్గమును అంటాడు, సత్యమును జీవము నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. ఒకసారి ఆలోచించండి పిల్లలరా. త్వరగా వస్తానంటాడు ఈ లోకానికి. త్వరగా వచ్చిన మన జీవితాలు ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచన చేసుకోండి. సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఇంకా రక్షణ లేని వాళ్ళు ఎందరో ఉన్నారు. రక్షణ పొందాలంటే మార్కు సువార్త 16 చూస్తే, నమ్మి బాప్తిస్మం తీసుకున్న రక్షణ నమ్మనమానికి శిక్ష విధింపబడును. నీవెవరైనా సరే ఎంతటి వారి ప్రియులరా, ఒకసారి ఆలోచించాలి. యేసు నా రక్షకుడు, నా విమోచకుడు, దేవుని కుమారుడు ఎవరైతే ఒప్పుకుంటాడో వాళ్ళు నిజముగా ప్రార్థన చేసుకుని తలవంచండి. ఈ సమయంలో ఆయన మాటలు నిన్ను ప్రార్థన చేసుకుని, యేసు ప్రభువు వారు లేఖనాల ప్రకారంగా శుక్రవారం ఆదివారం మృత్యుంజ మరణాన్ని జయించిన, తిరిగి లేచిన దేవుడికి మరి అనేకులు శిష్యులు 500 ఆయన చనిపోయాడు, అనేకులు కనపడ్డాడు. నిజంగా ఆయన వాక్యాన్ని నీవు ఆలోచించు, ప్రార్థన చేసుకుని. ప్రేమల తండ్రి, నీ పాదాలకు స్తోత్రములయ్యా. ఇంతవరకు మరి
11:25 పునరుత్థానము నేనే, జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయిన తిరిగి లేస్తాడని చెప్పావు. నీకు స్తోత్రం. కొన్ని నిమిషాలు సాయం చేసినందుకు స్తోత్రం. క్రీస్తు పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.